అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏంటి? మనందరం చాలామంది ఏదైనా ఒక సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని అన్నప్పుడు ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మీరు ఇంట్లో చేయించుకోవచ్చండి అని అంటాము. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఫుడ్ ఇవ్వాలి. సెపరేట్‌గా కేర్ తీసుకోవాలి. మళ్ళీ ఫిజియోథెరపీ ఇంటికి రావాలి. ఫిజియోథెరపిస్ట్ ఇంటికి రావాలి. ఫిజియోథెరపీ జరగాలి. వీటన్నిటితో పాటు మెడిసిన్స్ టైమ్ టు టైమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక వయసు తర్వాత నిజంగా డిమాన్షియా కానీ లేకపోతే చాలా రకాలైన ఆరోగ్య సమస్యలకి ఇంట్లో ఎవ్వరూ చూసుకోవడానికి మనకు అవైలబుల్‌గా లేని పరిస్థితులకు వచ్చేసాం మనం. వీటన్నింటికి కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్. రండి ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ చూపిస్తాను. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. ఇటువైపు నుంచి చాలా సార్లు వెళ్ళాను. బట్ నాకే ఇది రీహాబిలిటేషనా లేకపోతే ట్రాన్సిషనల్ కేర్ అనేది రెండింటిలో కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా ఉందా? ఇది ట్రాన్సిషనల్ కేర్ అని అంటే ఎగ్జాక్ట్ అంటే ఏం చెప్తారు? ష్యూర్ అంజలి గారు. ట్రాన్సిషన్ కేర్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ హోమ్. హ్మ్. ఒకసారి పేషెంట్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాక, డిశ్చార్జ్ అయ్యాక కొందరు పేషెంట్స్‌కి నీడ్ ఉంటుంది. హ్మ్. ఆ నీడ్‌ని మేము ఫుల్‌ఫిల్ చేస్తాం. ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఇంటికి ఎళ్ళలేరు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రోక్ పేషెంట్ అనుకోండి. ఒక సైడ్ పారాలిసిస్ ఇట్లా ఉంది. హ్మ్. వాళ్ళు ఇంటికెళ్ళి టేక్ కేర్ చేయాలంటే ఫ్యామిలీకి చాలా కష్టం. అవును. వాళ్ళని ట్రాన్సిషనల్ కేర్‌లో మా దగ్గర పెడితే ఒక ఫ్యూ వీక్స్ వాళ్ళకి ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ అండ్ డాక్టర్స్ కేర్, మెడికేషన్ అడ్జస్ట్‌మెంట్స్ అవన్నీ చేసి హ్మ్. వన్స్ దే రికవరీ అయిపోయాక వాళ్ళని ఇంటికి పంపిస్తాం. దట్ ఈస్ వన్ పాయింట్ ట్రాన్సిషన్ కేర్‌లో. హ్మ్. ఇందులో మాకు 2 సర్వీస్ లైన్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. ఆ 2 సర్వీస్ లైన్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. నిజమేనండి. ఒక్కసారి అంటే మీరన్నట్టు ఒక సర్జరీ గానీ, లేదంటే ఇందాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, పక్షవాతం వచ్చిన తర్వాత అక్కడ చేసి ఇంట్లో మనకు ఫిజియోథెరపీ కావాలన్నా, లేదంటే వీళ్ళకేదైనా ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సిన సర్వీసెస్‌కి ఒక పర్సన్ ఉండిపోవాలి. లైక్ ఒక సిస్టర్‌లా ఉండిపోవాలక్కడ. హాస్పిటల్‌లో సిస్టర్‌లా ఉంటారో అలా ఉండిపోవాలి. అలా ఉండడం అనేది కొంచెం కష్టమే టు బి ఫ్రాంక్. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పూర్తిగా రికవరీ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళడం వేరే ఉంటుంది. అవును. సో, ప్రస్తుతానికి మీ దగ్గర ఏ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ట్రాన్సిషన్ కేర్‌లో 2 సర్వీస్ లైన్స్ అండి. ఒకటో అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్ నేను ముందు చెప్పినట్టు. ఇంకోటో లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. హుహు. ఇప్పుడు అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్‌లో స్ట్రోక్ రీహాబ్ కానీ, కార్డియాక్ రీహాబ్ కానీ, హ్మ్. పల్మనరీ రీహాబ్ కానీ, రీనల్ రీహాబ్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి హ్మ్. కానీ, ఆంకాలజీ అండ్ పాలియేటివ్ కేర్ ఇవన్నీ మా అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్. ఓకే. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్‌లో కొందరికి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయిందనుకోండి. హ్మ్. వాళ్ళకి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఉంటుంది. క్రేనియోటమీ అయ్యి వాళ్ళకి వెంటిలేటర్ మీద చాలా రోజులుంటారు. అవును. వాళ్ళకి ట్రాకియోస్టమీ ట్యూబ్ పెడతారు. ఇంకోటి రైల్స్ ట్యూబ్ పెడతారు. హ్మ్. ఫీడింగ్ న్యూట్రిషన్ కోసం. కరెక్ట్. వాళ్ళకి కేర్ అవసరం. చాలా కేర్ అవసరం వాళ్ళకి. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. ఆ సర్వీస్ లైన్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అందులో కొందరికి యాంటీబయోటిక్స్ అవసరం ఉంటది. హ్మ్. ఒక 6 వారాలు యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సొస్తది. ఇన్ఫెక్షన్స్ గిట్లా వచ్చాక హ్మ్. కొందరికి బ్లడ్‌లో బ్యాక్టీరియా గిట్లా ఉన్నప్పుడు కొందరికి 6 వీక్స్ ఆఫ్ ఐవీ యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సొస్తది. 6 వారాలు. రైట్. హాస్పిటల్‌లో ఇవ్వడం అనేది చాలా 6 వారాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది. అవును. లాంగ్ టైమ్ కూడా. లాంగ్ టైమ్ కూడా. అదే హాస్పిటల్‌లో ఒక ట్రీట్మెంట్ అయిపోయాక వైటల్స్ స్టేబుల్ అయ్యాక మా దగ్గరికొస్తే యాంటీబయోటిక్స్ కూడా ఇచ్చేస్తాం. కొందరికి వూండ్స్ ఉంటాయి. హ్మ్. చాలా ప్రెషర్ సోర్స్ కానీ, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక కొందరికి ఇట్లా ప్రెషర్ సోర్స్ కానీ, కొందరికి క్రానిక్ వూండ్స్ ఉంటాయి. అవును. బెడ్ సోర్స్‌కి ఇట్లా క్రానిక్ వూండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంటికెళ్ళి కేర్ చేయడం కష్టం. వూండ్స్ డ్రెస్సింగ్స్ రెగ్యులర్‌గా కావాలి, నర్స్ సూపర్విజన్ కావాలి, అండ్ గుడ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి, డైటీషియన్ కన్సల్ట్స్ కావాలి, డాక్టర్ కేర్ అవసరం. హ్మ్. అది వీ కెన్ డూ మా ట్రాన్సిషనల్ కేర్ అది కూడా ఒక 3, 4 వీక్స్ పెట్టేసేసి వూండ్ కేర్ అవన్నీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరికొచ్చే పేషెంట్స్ ఎక్కడో సర్జరీ చేయించుకొని మీ దగ్గరికొస్తారు. అవును. ఆ సర్జరీ అయిన ప్లేస్ హాస్పిటల్ డాక్టర్స్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారండి? ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్ మొత్తం వీళ్ళకి తెలుస్తుంది కదా హిస్టరీ. డెఫినెట్‌లీ అండి. అది మాది ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్. మేము ఒక మేము పేషెంట్ అనం యాక్చువల్లీ ఇక్కడికొచ్చేటప్పుడు మేము రెసిడెంట్. దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్. అబ్సల్యూట్‌లీ. బికాజ్ హాస్పిటల్ నుంచి పేషెంట్ కానీ ఒకసారి మేము తీసుకున్నప్పుడు దే ఆర్ అవర్ రెసిడెంట్స్. మా ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళు. కరెక్ట్. మేము డాక్టర్ తోటి మా డాక్టర్ ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటాం. ఏమేమి ట్రీట్మెంట్స్ హాస్పిటల్‌లో అయ్యాయి, ఇంకా ఏమి అవసరము అనేది. హ్మ్. అండ్ వచ్చాక ఒకసారి మేము ఫ్యామిలీ తోటి మా మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఫ్యామిలీ కూర్చుంటారు, నేను కూర్చుంటాను, మా డాక్టర్ ఇంకో డాక్టర్ క్రిటికల్ కేర్ డాక్టర్ కూర్చుంటారు, హ్మ్. డైటీషియన్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ హెడ్ ఉంటారు, అండ్ నర్స్ హెడ్ ఉంటారు. వీ డూ ఏ ఫ్యామిలీ డిస్కషన్ చేస్తాం. పేషెంట్‌ని ముందు తీసుకునే ముందు, మా రెసిడెంట్‌ని తీసుకునే ముందు. రైట్. వీల్ డిస్కస్ అండ్ వీల్ టెల్ దెమ్ అన్నట్టు. ఈ గోల్స్ ఆఫ్ కేర్ అన్ని ముందు అడ్రెస్ చేస్తాం. మేము మా దగ్గరికి రెసిడెంట్ వచ్చే వరకే మేము ఫ్యామిలీకి ఇవన్నీ చేస్తామండి. ఈ వారానికి ఇది, ఈ వారానికి ఇది గోల్స్ ఆఫ్ కేర్ ముందు ప్రీ డిఫైన్ చేసుకుంటాం. రైట్. దానివల్ల ఏమైపోతుందంటే అక్కడ ఉన్న డాక్టర్ పంపించే డాక్టర్‌కి
ఏం చేస్తున్నారో తెలుస్తుంది, మా డాక్టర్కి వచ్చే రెసిడెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇవన్నీ వల్ల ఫ్యామిలీకి కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. కరెక్ట్. అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చారు దే ఫీల్ లైక్ హోమ్. యాక్చువల్లీ వాళ్ళు అక్యూట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాక మీరు చూసుంటారు కదా, ఇది అవును, అవును. ఫెసిలిటీ I know. ఇట్ లుక్స్ లైక్ ఏ బొటిక్ హోటల్ అనుకోండి. నేను చూడలేదు, మీకు కూడా చూపిస్తాను ఒక 5 Yeah. నిమిషాలు ఉంటే. ఇది దే ఫీల్ లైక్ హోమ్ లో ఉన్నట్టే ఉంటారు. నర్సింగ్ కేర్ కూడా వాళ్ళందరూ 3 వీక్స్ 4 వీక్స్ ఉంటారు కాబట్టి అవును. వాళ్ళకి ఒక బాండ్ అటాచ్ అయిపోతుంది ఉమ్. రెసిడెంట్ తోటి. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు అనుకోండి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అంటే ఇక్కడ పేషెంట్ తో పాటు ఎంత మందిని మీరు ఎలా చేస్తున్నారు ఉండడానికి? ఒక అటెండర్ ని ఉండమని చెప్తాం, కానీ ఫ్యామిలీ విజిట్స్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవచ్చు. వాళ్ళు హాస్పిటల్ కాకుండా అంత రెస్ట్రిక్షన్స్ ఉండదు. దే కెన్ డూ ద విజిట్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఫ్యామిలీ లాగానే దే విల్ ఫీల్ లైక్ అన్ హోమ్ అండి. ఐ నో, ఐ అండర్స్టాండ్ టోటలీ. అయితే ఫ్యామిలీ మీటింగ్ అన్నారు ఇందాక, వాళ్ళు అడుగుతారా మిమ్మల్ని ఎన్ని రోజులు పడుతుందండి? తప్పకుండా అడుగుతారు, మేము చెప్తాము తప్పకుండా కూడా. పొరపాటున అనుకోదానికన్నా, ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంటారు. ఉంటారు. రికవరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ టు పేషెంట్ టు ఉంటుంది. పేషెంట్ కదా. సో సపోజ్ మీరు ఒక 10 రోజులు 15 రోజులు చెప్పారు, చెప్పిన తర్వాత ఏమండి మీరు ఇప్పుడు అలా అన్నారు, ఇంకా 2 రోజులు ఎక్కువైంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం అంటే చెప్పగలుగుతున్నారు? మేము ఒక రెసిడెంట్ ని తీసుకుంటున్నాం అనుకోండి, ఉమ్. మాకు డయాగ్నోసిస్ తెలుసు, ఆ కండిషన్స్ అన్ని తెలుసు కాబట్టి మేము మళ్ళా ఈ మల్టీ డిసిప్లిన్ టీమ్ ఓన్లీ ఒక్కసారి చేయము, ఉమ్. వారానికి 3 సార్లు చేస్తాం. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం ఏం జరుగుతుంది, ఇంకా ఎంత జరుగుతుంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పడుతుంది? అన్ని, ఎందుకంటే ఫ్యామిలీ కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడు కానీ. కరెక్ట్. కేర్ ఏమవుతుందో కంప్లీట్ గా వాళ్ళకి తెలిస్తే దే విల్ బి హ్యాపీ. కరెక్ట్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రెసిడెంట్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు స్టే విత్ ద రెసిడెంట్, ఎందుకంటే వాళ్ళకి ఓరియంటేషన్ కానీ ఆ ఫ్యామిలీ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో ఇప్పటి వరకు డాక్టర్ గారు ఇలా మేము వచ్చాం, ఎంతకాలం అయింది, మేము ఇంకా ఎంతకాలం ఉండాలి, ఎన్ని టెన్షన్ పెట్టే సందర్భాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము ఈ మధ్యలో స్టార్ట్ చేసాం కదా, అయితే ఇప్పటి వరకు నేను చూస్తున్నా ఫ్యామిలీస్ అందరూ విజిట్ చేసి వచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళేసేసి వచ్చి చూశారు. చూసి మాది నేనే చెప్తున్నా అన్నాడు, ఒకసారి మీరు చూడండి ఎలా కేర్ అవుతుందో చూడండి అని చెప్తాను. ఇప్పటి వరకు మాకు వచ్చిన అందరు రెసిడెంట్స్ ఫ్యామిలీస్ నేను రెగ్యులర్గా డైలీ మాట్లాడుతుంటాను, మీకు ఎలా కేర్ అవుతుంది, ఫ్యామిలీకి ఎలా ఉంది, మీ ఫ్యామిలీ పర్సన్కి ఎలా ఉంది ఇక్కడికి వచ్చాకంటే ఎవ్రీబడి చాలా హ్యాపీ. ఐ థింక్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇలాంటి ఇది ట్రాన్సిషనల్ కేర్ అనే కాన్సెప్ట్ మీకు వెరీ నీడెడ్ అండి, వెరీ Very నీడెడ్, needed. అబ్సల్యూట్లీ. ఆ కాన్సెప్ట్ మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను అక్కడి నుంచి వచ్చి చేసినందుకు ఆల్సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్ అనగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ప్రజల్లో ఉన్నది, ఈవెన్ నేను కూడా ఇటువైపు చాలాసార్లు వెళ్ళాను. రీహాబిలిటేషన్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా తాగుడు అలవాటు ఉంది, వాళ్ళు రీహాబ్ సెంటర్లో వేసామండి అని చెప్తారు. సిగరెట్ అలవాటు, డ్రగ్స్ అలవాటు, ఇలాంటివి ఏదైనా కొన్ని చెడు అలవాట్ల నుంచి బయటకు రావడానికి రీహాబ్స్లో వేస్తున్నాను. అలాంటిదేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ ఫస్ట్. సో అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయా అంటే ఏమంటారు మీరు? అంటే ఈ మా ట్రాన్సిషన్ కేర్ సెంటర్ లో అది లేదు. ఇది డ్రగ్ రీహాబిలిటేషన్ ఐ అలాంటిది గోట్ కాదు. ఇట్. ఇది టోటలీ ట్రాన్సిషన్ కేర్ అనే కాన్సెప్ట్ యుఎస్ లో చాలా వాస్ట్లీ డెవలప్డ్ అండి. ఈ అక్యూట్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ అవును, అది అవును, ఇండియాలో ఇంకా చాలా డెవలప్ కావాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ నీడెడ్. అవును. ఎందుకంటే నేను యుఎస్ లో 20 years ఉన్నా కదా, నేను చాలా ఇయర్స్ ఈ రీహాబిలిటేషన్ మెడిసిన్ అండ్ లాంగ్ టర్మ్ కేర్ లో నేను పనిచేశాను. అది నేను అక్కడ చేసినప్పుడు ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా, అక్కడ నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ నా కొలీగ్స్ తోటి మాట్లాడినా, వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా సర్జరీ అవుతుంది, ఏమి చేయాలి, డిశ్చార్జ్ అయ్యాక కష్టము, ఇంటికి తీసుకెళ్ళి కేర్ గివర్ దొరకకపోవడము, కొందరికి వూండ్స్ ఉండి ఫ్రాక్చర్స్ ఇవన్నీ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి అవును. అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే నేను అక్కడ మాట్లాడినప్పుడు. అండ్ వాళ్ళు రాలేరు కూడా ఇండియాకి ఎంత తొందర, వచ్చిన 2 weeks 3 weeks వస్తారు, బికాజ్ కిడ్స్ ఉంటారు, జాబ్స్ ఉంటారు, ఇద్దరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉండండి. ఐ థింక్ ఆ సర్వీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ఫర్ నాట్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి కూడా. అవును. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు అండ్ కిడ్స్ స్కూల్కి వెళ్తుంటారు, ఇంట్లో కేర్ గివర్ దొరకడం కష్టం, ఇవన్నీ చేయడం కూడా చాలా కష్టం.